నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు, రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు సేఫ్ వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి గారు, ఎంబీబీఎస్ డీజీఓ డిఎన్బి, అలాగే సీనియర్ కన్సల్టెంట్ అబ్స్ట్రిషియన్, గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలు నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. వెల్కమ్ మ్యామ్. నమస్తే అండి. ఈ మధ్య మనం చాలా సర్జరీస్ గురించి వింటున్నాం మ్యామ్, అందులో ముఖ్యంగా రోబోటిక్ సర్జరీ. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీ అంటే చిన్న కోతల ద్వారా ఆధునిక పద్ధతిలో చేసే ఆపరేషన్. ఇందులో సర్జన్కి ఉండే స్కిల్తో పాటు రోబోలో ఉండే ప్రిసిషన్, ఇవి రెండు కంబైన్ చేసి పేషెంట్కి చాలా మంచి అవుట్కమ్ అనేది దొరుకుతుంది. సో ఈ మధ్యకాలంలో చాలామంది రోబోటిక్ వైపు దే ఆర్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ చాలా వరకు మమ్మల్ని వచ్చి అడుగుతారు. చేసుకునే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండే వల్ల ఇంకా కొంతమందిని రోబోటిక్ సర్జరీకి దే ఆర్ ఎన్కరేజింగ్ అనమాట. ఓకే, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం డీటెయిల్గా చెప్తారా? రోబోటిక్ సర్జరీ అనగానే మనకి మైండ్లో ఏమొస్తుంది, ఒక మనిషి ఆకారంలో ఉండే రోబో. ఆ రోబో ఒక ప్రోగ్రామ్డ్ ఫంక్షన్ని చేస్తుంది. అలాంటి సర్జరీ కూడా ఒక మనిషి లాంటి రోబో నిలబడి సర్జరీ చేస్తారా అనే అపోహం అనేది ఉంటుంది జనంలో. అది అట్లా కాదండి. సర్జరీ వరకు రోబో చేయలేంది. సర్జరీ చేసేటప్పుడు సర్జన్ కంట్రోల్ అనేది 100% ఉంటుంది. సో ఏమవుతుందంటే పేషెంట్కి పొట్ట మీద చిన్నగా అరౌండ్ 0.5 to 0.8 సెంటీమీటర్స్ చిన్న కోతలు వేస్తాము. దాంట్లో కీ హోల్ సర్జరీలో ఎలా స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో అట్లా చేసి దాన్ని రోబోటిక్ ఆర్మ్స్కి కనెక్ట్ చేస్తాం. రోబోటిక్ ఆర్మ్స్ కనెక్ట్ చేసిన తర్వాత సర్జన్ పక్కనుండే ఒక చైర్ లాంటి ప్లేస్ ఉంటుంది, దాన్ని కన్సోల్ అంటారు. కన్సోల్లో కూర్చొని తను లాగిన్ అయిన తర్వాతనే చిన్న మూమెంట్స్ సర్జన్ బయట కూర్చొని చేసినప్పటికీ అది రోబోటిక్ ఆర్మ్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఆ సిస్టమ్ ఎట్లా డెవలప్ అయ్యిందంటే సర్జన్ కొంచెం 1 millimeter కూడా రోబోటిక్ ఆర్మ్స్ ఆటోమేటిక్గా పని చెయ్యవు. ఓకే, సర్జన్ స్కిల్స్తో పాటు ఆయన మూమెంట్స్ ఎలా చేస్తారో దాన్ని బట్టి అక్కడ పేషెంట్ మీద రోబోటిక్ ఆర్మ్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, అండ్ సర్జన్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎట్లా అంటే మనకి నార్మల్ కనిపించే స్ట్రక్చర్స్ 10 times మ్యాగ్నిఫికేషన్లో కనిపిస్తాయి. అండ్ ఏ యాంగిల్లో కావాలంటే మనం ఆ స్ట్రక్చర్ని చూడొచ్చు. గైనకాలజీలో ఇది ఎందుకు చాలా యూజ్ అవుతుందంటే యూట్రస్ అనేది ఒక బోనీ కేజ్లో ఉంటుంది, దాన్ని పెల్విస్ అని పిలుస్తాం. ఈ పెల్విస్లో ఫ్రంట్లో మూత్రం సంచి ఉంటుంది అండ్ వెనకాల రెక్టమ్ అంటే మనం ఫుడ్ పైప్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో యూట్రస్ ఉండేటప్పటికి ఏమైనా కండిషన్స్ యూట్రస్కి ఎఫెక్ట్ అయితే, లైక్ కంతిల్ కానీ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్, లేదంటే గడ్డలు ఏమైనా ఫామ్ అయినాయి అనుకోండి, అప్పుడు సర్జన్కి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఆ వ్యూ చేయడానికి ఉంటుంది. అండ్ మ్యాగ్నిఫికేషనే కాకుండా విజన్ అనేది హై డెఫినేషన్ కెమెరా ద్వారా 3D విజన్ అనేది తెలుస్తుంది. సో సర్జన్కి ఆపరేషన్ చేసేటప్పుడు అక్కపక్క నుండే నార్మల్ స్ట్రక్చర్స్ నుండి ఈ డిజీజ్డ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్ ఏముందో, లైక్ యూట్రస్లో కంటిలు కానీ ఏమైనా సరే క్లియర్గా కనిపిస్తాయి. సర్జన్కి నావిగేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ రోబోటిక్ ఆర్మ్స్ విషయానికి వస్తే లాప్రోస్కోపీకి రోబోటిక్కి డిఫరెన్స్ ఏమంటే, లాప్రోస్కోపీలో మనము డిగ్రీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద ఆర్మ్స్ అంటే లోపల పనిచేసే ఆర్మ్స్ అంత మూమెంట్ ఉండదు. బట్ రోబోటిక్ ఆర్మ్స్లో 360 degrees మూమెంట్ చేయొచ్చు. ఓకే, సో సూచరింగ్కి అండ్ చాలా స్మాల్ ఏరియాస్లో ఆర్మ్ మూమెంట్స్ వల్ల మనకి స్ట్రక్చర్స్ని క్లియర్గా ఐడెంటిఫై చేసి సెపరేట్ చేయడానికి అవుతుంది. ఓకే, అసలు ఇది ఎంతవరకు సేఫ్ అంటారు, ఎంతవరకు పేషెంట్ దీన్ని ట్రస్ట్ చేయొచ్చు? ఇది 100% సేఫ్ అండి. ఓకే, ఏ పరిస్థితిలో ఈ రోబోటిక్ సర్జరీ హార్మ్ఫుల్ అనేది ఉండదు. బికాజ్ దీన్ని ఓవర్ 20 years ట్రస్టెడ్ కంపెనీస్ దే హ్యావ్ హ్యాడ్ ఆల్ ద పేటెంట్స్ అండ్ అది చాలా కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేసి చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉండేటప్పటికి మనం కూడా దాన్ని వీఆర్ ఇన్కాపరేటింగ్ ఇన్ టు అవర్ సిస్టమ్. ఏ రకమైన ఆటోమేటిక్ సడన్గా తన ఓన్ డెసిషన్ తీసుకోవడం, సడన్గా స్టాప్ అవ్వడం అలాంటివి ఏమీ జరగదు.
రోబోటిక్ సర్జరీ ఇస్ కంప్లీట్లీ వెరీ సేఫ్ అండి. ఓకే, అంటే కంప్లీట్గా సర్జన్ పర్యవేక్షణలోనే ఇది జరుగుతుంది. 100% సర్జన్ పర్యవేక్షణలోనే, అండ్ సర్జన్ మూవ్ చేసినప్పటికీ మాత్రమే రోబోటిక్ ఆర్మ్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఇప్పుడు ప్రెసెంట్ రోబోటిక్ సర్జరీస్ని ప్రిఫర్ చేస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి, బికాజ్ తెలియదు ఎవరికి రోబోటిక్ సర్జరీస్ చేయించుకోవాలి అనేది. రోబోటిక్ సర్జరీస్ ఆర్ బెస్ట్ ఫర్ ఫైబ్రాయిడ్స్, అంటే గర్భాశయంలో వచ్చే కంటిలు. ఇవి చిన్న సైజులో ఉండొచ్చు, లేదా చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అండ్ సింగిల్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏమవుతాయంటే లాప్రోస్కోపీల కీహోల్ సర్జరీలో కూడా రీచ్ అవ్వకుండా ఉండే పొజిషన్స్లో ఉంటాయి. ఇంకొన్ని ప్లేసెస్ లైక్ వెరీ క్లోజ్ టు ద యూరిన్ పైప్, ఎక్కడ అంటే కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి సప్లై చేసే యూరిన్ పైప్ని యూరేటర్ అంటాము. యూరేటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇలాంటి పెద్ద ఫైబ్రాయిడ్స్, ఈ కంటిలు ఏమున్నాయి అబ్నార్మల్ ప్లేసెస్లో ఉండేటప్పటికి రోబోటిక్ సర్జరీ చాలా it takes an upper hand over the normal laparoscopic surgery, and definitely open surgery కన్నా laparoscopic robotic surgery is a better option. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎలాంటిదంటే నార్మల్గా మన పీరియడ్స్ వచ్చేటప్పటికి ఎలా బ్లీడింగ్ అవుతుందో లోపల కూడా కొంచెం బ్లడ్ అక్యుములేట్ అయ్యి ఓవరీస్లో కానీ యూట్రస్ బ్యాక్ సైడ్ ఉండే ఫుడ్ పైప్ దగ్గర ఎడిషన్స్ ఫామ్ అవుతాయి. మనం స్కోప్ పెట్టి కెమెరా పెట్టి చూసేటప్పటికి మొత్తం కలిసిపోయినట్టే ఉంటుంది. సో అప్పుడు నార్మల్ స్ట్రక్చర్స్ని అబ్నార్మల్ స్ట్రక్చర్స్ని సెపరేట్ చేయడానికి, నార్మల్ హెల్దీ స్ట్రక్చర్స్ వైటల్ స్ట్రక్చర్స్ని మనం క్లియర్ కట్గా సెపరేట్ చేసి ఓన్లీ ఆ డిజీజ్ పోర్షన్ ఆఫ్ ద యూట్రస్ కానీ లేదా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానీ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కొంతమందికి గర్భాశయం తీయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది హెవీ బ్లీడింగ్ వల్ల ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ అనే కండిషన్ వల్ల కూడా ఉండొచ్చు. 2-3 సర్జరీస్ ముందే ఆపరేషన్స్ అయి ఉంటాయి వాళ్ళకి, లైక్ సిజేరియన్స్ కానీ వేరే ఆపరేషన్స్ కూడా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా యూట్రస్ని రిమూవ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఓవరీస్లో వచ్చే సిస్ట్స్ అంటారు, అవి క్యాన్సర్ కాకుండా ఉండే సిస్ట్స్, పెద్ద సిస్ట్స్, డర్మాయిడ్స్, ఇలాంటివి కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే ఎర్లీ క్యాన్సర్స్ కండిషన్స్లో కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ లేదా ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్స్, ఇవి కూడా దీని ద్వారా మనం డీల్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సర్జరీస్లో పక్క నుండే లింఫ్ నోడ్స్కి క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అయినాయా, అండ్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త స్పెషల్ టెక్నిక్ ఉందండి రోబోటిక్స్లో, దాన్ని ఫైర్ఫ్లై టెక్నిక్ అంటారు. సో దానికి ఏం చేస్తామంటే మనం ఒక డై ఇంజెక్ట్ చేస్తాము. ఆ ఇంజెక్ట్ చేసిన డై అనేది ఫస్ట్ లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. సో మనం రోబోటిక్లో కెమెరాలో ఒక స్విచ్ ఉంటుంది, ఫైర్ఫ్లై స్విచ్, అది ఆన్ చేసినప్పటికీ మనకి గ్లో అవుతాయి అన్నమాట. మనకి ఎట్లా అంటే అది చూపిస్తాయి ఈ లింఫ్ నోడ్స్ ఈ డైని తీసుకున్నాయి అన్నట్టు. సో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఈ ఫైర్ఫ్లై టెక్నిక్ యూజ్ చేసి పక్కనుండే యూరేటర్ని కూడా మనం క్లియర్గా డీలినేట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా గర్భసంచి కొంతమందికి జారుంటుంది, దాన్ని పైకి లిఫ్ట్ చేయడానికి, యూట్రస్ రిమూవ్ చేసిన తర్వాత వాల్ట్ ప్రొలాప్స్ అంటారు, లేదా మూత్రం సంచు కిందకి జారుంటుంది, దాన్ని కూడా పైన ఫిక్స్ చేయడానికి రోబోటిక్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా అంటే మనకి 2 ఆప్షన్స్ తీసుకుంటే ఓపెన్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం 2 ఆప్షన్స్ తీసుకున్నప్పుడు రోబోటిక్ సర్జరీనే బెటర్ అంటారా? డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ బెటర్, ఎందుకంటే ఓపెన్ సర్జరీలో పేషెంట్ రికవరీ అనేది టైం తీసుకుంటుంది. ఓకే, అండ్ పేషెంట్కి ఆపరేషన్ టైంలో బ్లడ్ అవసరం పడవచ్చు, అండ్ కంప్లీట్గా యాక్సెసిబిలిటీ అనేది లేకపోవచ్చు. ఇంకొకటి రోబోటిక్ సర్జరీలో మీరు చూస్తే పేషెంట్ విదిన్ 24 అవర్స్ రికవర్ అయిపోతారు, అండ్ 48 అవర్స్ లోపల ఇంటికి పంపిస్తాము. ఓరల్ లిక్విడ్ స్టార్ట్ చేయడం కానీ పేషెంట్ని మూవ్ చేయడం కానీ ఇట్ హ్యాపెన్స్ విదిన్ ఫస్ట్ 4 అవర్స్ తర్వాత హ్యాపీగా పేషెంట్ని మొబిలైజ్ చేస్తాము. సో ఓపెన్ సర్జరీస్ కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీలో డెఫినెట్గా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ వర్క్ విదిన్ 1 or 2 వీక్స్, అండ్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ చాలా తక్కువ అవసరం పడుతుంది, అండ్ వాళ్ళు అసలు ఆపరేషన్ చేసుకున్నట్టు కూడా ఫీల్ అవ్వరు. బట్ అన్ని సర్జరీస్ రోబోటిక్లో చేయడానికి కుదరదు, కొన్ని ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది,
దానికి మనం ఫస్ట్ డాక్టర్ని మీట్ అయ్యి ఆ క్రైటీరియా ఫిట్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, యాజ్ పర్ డాక్టర్ సజెషన్ వెళ్ళాలంటారు. అయితే ఎక్కువ ఆపరేషన్ అన్నప్పుడు ముందుగా పేషెంట్ కొంచెం ఆలోచించేది మార్క్స్ ఎంతవరకు పడతాయి అనేది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు రోబోటిక్ సర్జరీ ఇక్కడ మరి మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుందా, అండ్ అసలు ఆఫ్టర్ సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్గా? ఓకే, సో చాలామంది యంగ్ యూత్ మనం ఇప్పుడు ఈస్థెటిక్స్ మీద వి హ్యావ్ టోటలీ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్. డెఫినెట్గా దానికోసమే ఈ రోబోటిక్ సర్జరీస్లో చాలా మినిమం స్కార్ ఉంటుంది. బికాజ్ మనం ఇంట్రడ్యూస్ చేసే పోర్ట్స్ అనేవి లెస్ దెన్ హాఫ్ అ సెంటీమీటర్, ఓకే, 0.5 to 0.8 సెంటీమీటర్ కట్సే ఇస్తాము. అది 3 to 4 కట్స్ ఇస్తాము. అండ్ దాన్ని ఎలా అంటే జస్ట్ వీ కెన్ యూజ్ ఎ గ్లూ టు స్టిచ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్, లేదా 1 స్టిచ్ యూజ్ చేసి క్లోజ్ చేస్తాం. ఆ 1 వీక్ తర్వాత స్టిచ్ రిమూవ్ చేస్తే అసలు ఆ స్కార్స్ మచ్చలుగా ఏమీ కనిపించవు. సో అది అసలు సర్జరీ చేసుకున్నట్టు అనిపించదు. అండ్ రికవరీకి వస్తే పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారండి. బికాజ్ మనం ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా సర్జరీ చేసుకొని అనే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళకి 24 hours తర్వాత వాళ్ళు మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు, నడవగలుగుతున్నారు, పెయిన్ మెడికేషన్స్ ఎక్కువ ఆధారపడతలేదు అంటే 24 hours మనం పేషెంట్స్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తాం. అండ్ ఇంట్లో వాళ్ళు 2-3 daysలో నార్మల్గా కుకింగ్ పని, ఇంట్లో నడవడము, చిన్నపిల్లల్ని చూసుకోవడం చేసుకోవచ్చు. అండ్ 1 to 2 weeksలో దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ ఆల్సో. ఓకే, మరి కాస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ఈ రోబోటిక్ సర్జరీ అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి, ఇది చాలామంది అడుగుతారు. కాస్ట్ విషయానికి వస్తే డెఫినెట్గా రోబోటిక్ సర్జరీస్కి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ మనం ఓవరాల్గా చూస్తే పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు 1-2 daysలో వెళ్ళిపోతారు కాబట్టి నెంబర్ ఆఫ్ హాస్పిటల్ స్టే, డేస్ ఆఫ్ ద హాస్పిటల్ స్టే తగ్గిపోతుంది. సో ఓవరాల్ బిల్ తగ్గుతుంది. అండ్ వాళ్ళు దే కెన్ జాయిన్ బ్యాక్ దర్ వర్క్ విదిన్ 1 or 2 weeks. సో యాబ్సెంటీస్ లేదంటే సిక్ లీవ్స్ అనేవి తగ్గుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పేషెంట్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్ ఉండే వల్ల చాలామంది ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా చేయించుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు లేదా ఒబేసిటీతో బాధపడే పేషెంట్స్కి ఈ రోబోటిక్ సర్జరీ ఎంతవరకు సజెస్ట్ చేయొచ్చు? ఇన్ఫ్యాక్ట్ లావుగా ఉండే వాళ్ళకి రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ చాలా సూక్తంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఓపెన్ సర్జరీ చేస్తే వాళ్ళ ఫ్యాట్ థిక్నెస్ చాలా ఎక్కువ ఉండి సర్జరీ టైంలో మనకి ఇబ్బందులు ఎక్కువ కలుగుతాయి. సర్జరీ టైంలో బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ హీలింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఫ్యాట్ లేయర్స్లో డిఫరెంట్ లేయర్స్లో మనం స్టిచ్ వేసినప్పటికీ వాళ్ళు ఇమీడియట్గా లేచి నడవడం కానీ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడం కుదరదు. వాళ్ళకి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవసరం పడతాయి, హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు పడుకునే వల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. లెగ్స్లో కానీ కాళ్ళు చేతులు కదిలిపోతే నడవకపోతే క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు రోబోటిక్ సర్జరీలో. సో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కూడా చాలా తక్కువ. యూజువల్గా ఫస్ట్ వీక్ తర్వాత పేషెంట్స్ ఎప్పుడు రికవరీకి స్టిచెస్ రిమూవల్కి వస్తారో దే ఆర్ వెరీ హ్యాపీ. అసలు ఈ సర్జరీ అయ్యిందా అని కూడా వాళ్ళకి అనిపించదు. అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మినిమల్ అనమాట. ఓకే, సో ఇది అసలు ఎవరికి సెట్ అవుతుందంటారు? అందరికీ దీన్ని సజెస్ట్ చేయొచ్చా? ఇది అందరికీ సజెస్ట్ చేయడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. సింపుల్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్ మనం ఇన్ఫర్టిలిటీ వర్కప్ చేయాలి. మనం లోపల యూట్రస్ లోపల ప్రాబ్లం ఏమైనా ఉందా, బయట ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా స్మాల్ సిస్ట్స్ ఉండొచ్చు, దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా డీల్ చేయొచ్చు. లేదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనుకోండి, స్టెరిలైజేషన్, అవి లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఓకే, సో సర్జరీ డ్యూరేషన్ తక్కువ ఉంది అండ్ సింప్లిసిటీ ఆఫ్ ద సర్జరీ ఉన్నప్పుడు లాప్రోస్కోపీకి వెళ్ళొచ్చు. అదే కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎర్లీ క్యాన్సర్స్, ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లో రోబోటిక్ సర్జరీస్ ఆర్ ఆల్వేస్ ప్రిఫర్డ్. బట్ ఏది చేయాలి అనేది వాళ్ళు వచ్చి పేషెంట్స్ డిస్కస్ చేసినప్పటికీ వాళ్ళకు ఒక ఇండివిజువలైజ్డ్ ప్లాన్ అనేది ఇస్తాము. అండ్ చేసుకునే ముందు మనం కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేస్తాము. పేషెంట్కి ఏమైనా కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ లేదంటే వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అనెస్థీషియా ఇవ్వడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, అనెస్థీషియా సైడ్ నుంచి అంతా ఓకే ఉందా,
ఫిజిషియన్ చూసి ఓకే ఈ సర్జరీ చేయొచ్చు పేషెంట్కి అన్నట్టు వాళ్ళు ఓకే అన్నప్పుడు వీ విల్ క్యారీ ఆన్ ద సర్జరీ. లేదా ఏమైనా ఇష్యూస్ వస్తాయి సర్జరీ చేసేటప్పటికి పేషెంట్కి హామ్ అవుతుంది అన్నప్పుడు వీ విల్ సజెస్ట్ అదర్ మోడ్స్ ఆఫ్ సర్జరీ. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రాజకుమారి గారు కృష్ణా జిల్లా నుంచి. రాజకుమారి గారు మాట్లాడండి. మేడం రాజకుమారి గారు, మీరు టీవీ ఉంటే ఒకసారి మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి. మేడం నాకు కడుపులో నొప్పి మేడం. ఓకే, నాకు 45 సంవత్సరాలు ఉంటాయి. బాగా కడుపులో నొప్పి ఫస్ట్ నుంచి నాకు కడుపులో నొప్పి ఉంది. అయినా 2 పిల్లలు పుట్టారు. మెన్సర్ వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి. ఓకే, మీ సమస్య ఏంటమ్మా? కడుపులో నొప్పితో బాధపడుతున్నారా? అంతేనా? 45 సంవత్సరాలు అన్నారు. కడుపు నుంచి ఎదురు ఇంకొకసారి చెప్పండి అమ్మా. నాకు మెన్సర్ వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి వచ్చింది మేడం. నెల కరెక్ట్గా వచ్చింది. ఓకే, 3 రోజులు కడుపు నొప్పి. ఓకే ఓకే, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగా లేనట్టుంది. పెయిన్ ఉంటుంది. సో మీ ఏజ్ ఏంటి అమ్మా? 45 సంవత్సరాలు. సో ఇది రీసెంట్గా మీకు కడుపు నొప్పి స్టార్ట్ అయిందా లేదా ముందు నుండి మీకు ఎవ్రీ టైమ్ పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుందా? నుండి నాకు ఆ నెలలోనే వస్తుందమ్మా. నాకు 3 రోజులు ఉంటుంది కడుపులో నొప్పి. ఓకే, సో ఫస్ట్గా మీకు ఇనిషియల్ డేస్లో పెయిన్ లేకుండా ఇప్పుడు రీసెంట్గా పెయిన్ ఏమైనా వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుందంటే కంపల్సరీగా మీరు వెళ్ళి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసుకోవాలి. స్కాన్ చేసేటప్పటికి ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచి బాగానే ఉందా, కణితులు ఏమైనా ఉన్నాయా, లేదా దేనివల్ల మీకు ఆ పెయిన్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు రోబోటిక్ సర్జరీస్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీరు ఆబ్స్టెట్రిషియన్ కూడా కాబట్టి అందులో స్పెషలైజేషన్ చేశారు కాబట్టి అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేనికైనా మనం ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మనం ట్రిప్కి వెళ్తామంటే కూడా 1 వీక్ ముందు ప్రిపేర్ చేసుకుంటాం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. మన లైఫ్లో ఒక ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. దానికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఫస్టే మనము ఒక 3 మంత్స్కి ముందు ఏమైనా అలవాట్లు ఉంటే దాన్ని దూరం ఉండాలి. లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఎక్కువ షుగర్ తీసుకోవడం, అడిక్షన్ టు జంక్ ఫుడ్, లేదా మనం అబ్నార్మల్ టైమ్స్లో తినడం, ఎప్పుడంటే అప్పుడు హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం. ఇంకొకటి టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకునే ఫుడ్లో హై కార్బోహైడ్రేట్స్ ఉండి మిడ్ నైట్లో తినడం, లేదా ఎప్పుడంటే అప్పుడు ఆకలిస్తే తినడం, లేదంటే కాఫీ టీ తాగడం, ఇది అలవాటు ఫస్ట్ తప్పించాలి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ టైంకి తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. హైలీ కలర్డ్ ఫుడ్స్, ఫ్లేవర్డ్ ఫుడ్స్ అండ్ మనకి డెలిషియస్గా కనిపించే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్. హెల్దీ ఎక్సర్సైజ్ రెజిమెన్ స్టార్ట్ చేసుకోవాలి. రొటీన్ వాకింగ్ ఫర్ 30 minutes ఎవ్రీ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్. బికాస్ దట్ విల్ ఇంప్రూవ్ ద సర్క్యులేషన్. మనకి యూట్రస్కి, ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది లేదా ఒబిసిటీ ఉంది, దీనికి కూడా చాలా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ థింగ్, ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా చెకప్ చేసుకోవాలి. లైక్ థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, బార్డర్ లైన్ షుగర్స్ ఉండొచ్చు, వేరే ఏమైనా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉండొచ్చు. సో ఇవన్నిటికీ మనం డాక్టర్ని మీట్ అయ్యి దాన్ని ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే పెరీ కన్సెప్షనల్ ప్లానింగ్ అనేది కూడా పిలుస్తాం. సో డాక్టర్ దగ్గర వెళ్ళి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం హౌ టు క్యారీ ఆన్ ద ప్రెగ్నెన్సీ అంటే టోటల్గా గైడ్ చేస్తాము. ఇవి 3 కాకుండా ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్. ఈ విటమిన్ తీసుకునే వల్ల మనకి డెవలప్ అయ్యే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే నర్వ్స్, స్పైనల్ కార్డ్, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది. సో అది చాలా సింపుల్ మెడిసిన్ విచ్ ఇస్ వెరీ నెగ్లెక్టెడ్. 3 monthsకి ముందు మనం ఇవి స్టార్ట్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా ఒక ప్లానింగ్తో చేసినప్పటికీ హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఓకే
నవడేస్ చూసుకుంటే లేట్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం, లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్. సో మీరు ఎన్నో కేసులు చూసుంటారు. అసలు లేట్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్, అంటే వద్దు అనుకున్నప్పుడు అసలు ప్రాసెస్ ఎలా ఉంటే కొంచెం సేఫ్ అంటారు? ఇప్పుడు మనకి తప్పని పరిస్థితిలో ప్రెగ్నెన్సీస్ ఎర్లీగా ప్లాన్ చేసుకోలేము. ఏదో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండొచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఉండొచ్చు, లేదా కెరియర్ డెవలప్మెంట్ ఉండొచ్చు. ఇవన్నిటి వల్ల నవడేస్ లేడీస్ గర్ల్స్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30. కొంతమంది 35 ఇయర్స్కి కూడా లేట్ మ్యారేజెస్ అయ్యి లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వస్తారు. మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏజ్ ఎక్కువ అవుతూ ఉండగా ఓవరీస్ అనేవి తక్కువ పనిచేయడానికి స్టార్ట్ చేస్తాయి. ఓవరీస్లో ఎగ్ క్వాలిటీ అనేది బాగా తగ్గుతాయి. బికాజ్ మనం పుట్టినప్పటికీ కొన్ని ఎగ్స్ ఫిక్స్డ్ ఉంటాయి ఓవరీలో. ఎవ్రీ మంత్ దాన్ని నంబర్స్ అనేవి తగ్గుతూ పోతాయి. అండ్ మనకి ఉండే పొల్యూషన్ వల్ల, ఫుడ్ ఇంటేక్ వల్ల, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో 35 ఇయర్స్కి వచ్చే వరకు చాలా ర్యాపిడ్గా ఎగ్ క్వాలిటీ అండ్ నంబర్స్ అనేవి తగ్గిపోతాయి. సో మనకి తప్పని పరిస్థితిలో ఈ ఏజ్లో చేసుకోవాలి అంటే ఫస్ట్ హెల్త్ గురించి మనం ఆలోచించాలి. ఒక 1 ఇయర్ కన్నా ఎక్కువ మనం వీ షుడ్ బి వెరీ వెరీ ఫోకస్డ్ ఆన్ హెల్త్, ఎస్పెషలీ ద ఫుడ్ వీ టేక్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ హ్యాబిట్స్. ఇవి ఇంపార్టెంట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా 35 ఇయర్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం, మనం ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఏజ్ రివర్స్ చేసుకోవచ్చా అంటే అపియరెన్స్ వైజ్ అన్నీ చేసుకోవచ్చు, కానీ వీ కెన్ నాట్ చేంజ్ ద ఏజ్ ఆఫ్ ద ఎగ్స్. అప్పుడు దెర్ ఇస్ అ న్యూ వే ఆఫ్ స్టాపింగ్ ద ఎగ్స్ ఫ్రమ్ ఏజింగ్. ఏమంటే క్రయోప్రిజర్వేషన్ అంటారు. ఎగ్స్ని మనము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఎగ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో దానికి ఏం చేస్తారంటే ఒకేసారి ఎవ్రీ మంత్ 1 ఎగ్ డెవలప్ అయితే ఇంజెక్షన్స్ మూలంగా ఒక 6 to 7 లేదంటే 8 ఎగ్స్ వరకు వాళ్ళు ఎక్కువ డెవలప్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి వెరీ లో టెంపరేచర్ -170 degrees కన్నా తక్కువ టెంపరేచర్లో దాన్ని ఫ్రీజ్ చేస్తారు. సో ఈ ఎగ్స్ ఆ గ్రోత్కి ఆ స్టేజ్లోనే అవి అరెస్ట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకునేది 37 ఉండొచ్చు, 38 ఉండొచ్చు. అప్పుడు ఆ ఎగ్స్ని మళ్ళీ మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే రెగ్యులర్ చెకప్స్ ఎలాగో ఉంటాయి, కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ప్రెగ్నెన్సీ ఈజ్ అ న్యాచురల్ ఫినామినా. ప్రెగ్నెన్సీ మనం ఎర్లీ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే, పద్ధతిగా మనం నార్మల్ యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేస్తే, చెప్పిన హెల్దీ ఫుడ్స్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకుంటే 99% ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ స్మూత్లీ. బట్ కొన్ని కండిషన్స్లో సడన్గా ప్రెగ్నెన్సీ, లో రిస్క్ ప్రెగ్నెన్సీ కూడా సడన్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం హై రిస్క్ అని కేటగరైజ్ చేస్తామంటే, యాజ్ యూ సెడ్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటే, ఒబిసిటీ ఉంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ హై అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉంది, లేదా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ టైంలో చాలా బ్లీడింగ్ అయింది, లేదా ప్లాజెంటా మాయం అనేది కింద భాగంలో ఉంది, సడన్గా ఒకేసారి బ్లీడింగ్ రావచ్చు. ఇంకొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ అనేది చాలా పెరుగుతుంది. నార్మల్గా వాళ్ళు 7 months వరకు నార్మల్గానే ఉంటారు. సడన్గా కాలు వాపులు, మొహమంతా వాపు రావడం, సడన్గా బీపీ షూట్ అవ్వడం అండ్ ఫిట్స్ రావడం, అన్కంట్రోల్ లెవెల్స్కి వెళ్తే వాళ్ళ బాడీకి అది సడన్గా ఫిట్స్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఎమర్జెన్సీస్లో వచ్చే కండిషన్స్ అంటే హెవీ బ్లీడింగ్, హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఫిట్స్ రావడం, లేదంటే బేబీకి ఏమైనా ఇబ్బంది ఉండి వాళ్ళకి కడుపు నొప్పి, అబ్రప్షన్ అంటారు, ఇది కూడా బీపీ వల్లనే, బీపీకి రిలేటెడే ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ వల్ల మాయం అనేది సెపరేట్ అయిపోయి సడన్ పెయిన్ వచ్చి వాళ్ళు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే వీ మే లూజ్ ద బేబీ ఆల్సో. ఓకే. సో ఏదైనా మనము గూగుల్ ద్వారా కానీ మనం తెలిసిన వాళ్ళ మాటలు విని డిలే అయితే చేయకూడదు. మనకి యాక్సెస్ అనేది చాలా బాగుంది. మనకు కావాలంటే ఇమీడియట్గా విదిన్ అవర్ రీచ్, విదిన్ ½ an hour హాస్పిటల్ రీచ్ అయ్యే చాలా హాస్పిటల్స్ ఉంటాయి. సో మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ బేబీ బాగుందా లేదా చెక్ చేస్తారు. మన కండిషన్ అంతా ఓకే ఉందా, దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలా, లేదా ఇజ్ ఇట్ అ సింపుల్ పెయినా, లేదంటే సింపుల్ నార్మల్ స్లైట్ స్పాటింగ్, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం వెళ్ళి డాక్టర్ దగ్గర రీచ్ అవ్వాలి. మనము అప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఒకసారి గూగుల్ సెర్చ్ చేద్దాము ఎందువల్ల అవుతుంది అని మనం ఓన్గా మనం
చూడొద్దు. సో ఇమీడియట్ రీచ్ ద హాస్పిటల్ ఈజ్ రిక్వైర్డ్. ఇమీడియట్ అంటే గాబరిపడి కంగారు పడి కూడా రాకూడదు. విదిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు రోబోటిక్ సర్జరీస్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి చేయాల్సి వస్తుంది, ఇవి ఎంతవరకు సేఫ్, అండ్ ఖచ్చితంగా సర్జన్ పర్యవేక్షణలోనే ఈ రోబోటిక్ సర్జరీస్ జరుగుతాయి అంటూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే గైనకాలజీకి సంబంధించిన కూడా అండ్ అబ్స్ట్రిషన్కి సంబంధించిన కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.